పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యం పెరుగుతూ ఉంటాయి. అలాగే అడపాదడపా తగ్గుతూ ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే గతంలో కన్నా ఈ రోజటి రేట్లు చాలా ఎక్కువగా పెరిగాయి. అదొకటే కాదు, మనం వంటల్లో వాడే నూనెలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయలు క్రూరపు చూపులతో చూస్తున్నాయి. రోజు రోజుకి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర సరుకుల నుంచి ఎయిర్ కండిషనింగ్ వరకు అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో రోజు రోజుకి ప్రజల జీవన వ్యయం పెరుగుతోంది. ఇది ఏ ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీనికి కారణం అందరికీ తెలిసిందే, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు 2008 నుంచి పరిశీలించి చూస్తే అత్యధిక స్థాయిలో ఉంది. దానికి కరోనా కూడా 2 ఏళ్లుగా శృతి కలుపుతోంది. నిజానికి మహమ్మారి ప్రారంభ దశలో అంటే లాక్డౌన్ సమయంలో ఆయిల్ ధరలు బాగా తగ్గాయి. కానీ నెమ్మదిగా వాటికి డిమాండ్ పెరగటంతో గత 7 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమాంతంగా ధరలు పెరిగాయి. అమెరికాలో ప్రస్తుతం ఒక గ్యాలన్ గ్యాస్ సగటున $3.31 అంటే సుమారు $246 ఖరీదు చేస్తోంది. ఒక సంవత్సరం క్రితం దీని ఖరీదు $2.39గా అంటే మన కరెన్సీలో సుమారు $177గా ఉండేది. యూకే, యూరోపియన్ యూనియన్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గ్యాస్ ఖరీదు కూడా పెరగడంతో పశ్చిమ దేశాల్లో సెంట్రల్ హీటింగ్ కోసం అయ్యే కరెంటు బిల్లులు కూడా బాగా పెరిగాయి. అక్కడి చెక్క ఇళ్లలో సరైన ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయనట్టయితే ఇళ్లు బీటలు వారుతోంది. అందుకే బయట -డిగ్రీలుగా ఉన్న లోపల మాత్రం 22 డిగ్రీలకు మించకుండా చూసుకుంటారు. ఇకపోతే ఆసియా నుంచి ఇంధనానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వీటి ఖరీదు మరింత పెరిగింది. ఉన్న గ్యాస్ నిల్వలు కూడా బాగా తగ్గాయి. మొన్నటికి మొన్న భారత్ లో తగ్గుతుంటే ఫ్రాన్స్ లో పెరుగుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో నైకీ వంటి పాదరక్షల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను అమాంతం పెంచాయి. పైగా సప్లై చైన్ దెబ్బతినడంతో ముడి సరుకులు దిగుమతులు తగ్గడంతో మహమ్మారి సమయంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. లాక్డౌన్ లో ఇళ్లకు పరిమితమైన వినియోగదారులు సెలవుల్లో రెస్టారెంట్లకు వెళ్లడం తగ్గడంతో ఇంటికి కావలసిన సరుకులు, గృహోపకరణాల కోసం చాలా ఖర్చు పెట్టారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఆసియాలో చాలా చోట్ల ఉత్పత్తిదారులు తమ సంస్థలను మూసేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెరుగుతున్న డిమాండ్ తట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్లాస్టిక్, కాంక్రీట్, స్టీల్ లాంటి సరుకుల కొరత ఏర్పడటంతో ధరలు కూడా పెరిగాయి. యూకేలో 2021లో కలప ధర సాధారణ ధర కంటే 80% పెరిగింది. అమెరికాలో సాధారణ ధర కంటే రెండింతలుగా పెరిగింది. నైకీ, కాస్టికో లాంటి రీటైల్ సంస్థలు కూడా సరఫరా వ్యవస్థ ధరలు పెరగటంతో సరుకుల ధరలను రెట్టింపు చేశాయి. కార్లు, కంప్యూటర్లు, ఇతర గృహ వినియోగ సామగ్రిలో వాడే మైక్రో చిప్స్ కొరత కూడా ఏర్పడింది. చిప్స్ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక టాయ్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ బైక్ల తయారీ నిలిచిపోయింది. దాంతో వాటిని కొనేందుకు వచ్చిన వినియోగదారులు వెనక్కు తిరిగి వెళ్లిపోయారు. మళ్లీ వాటికి డిమాండ్ రావాలంటే చాలా కాలం పట్టొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సరుకులను రవాణా చేసే అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు కూడా మహమ్మారి సమయం తర్వాత ఏర్పడ్డ డిమాండ్తో ఉక్కిరిబిక్కిరయ్యాయి. దీంతో సరుకులను స్టోర్లకు చేర్చేందుకు రిటైల్ వ్యాపారులు అధిక ధరలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో వాటి భారం చివరకు వినియోగదారులపైనే పడింది. ఆసియా దేశాల నుంచి యూరోప్ కు 40 అడుగుల సింగిల్ కంటైనర్ ను పంపేందుకు 2020లో $1,500గా ఉండేది. అంటే సుమారు $1,11,682గా ఉండేది. అది కాస్త ఇప్పుడు డిమాండ్ పెరగడంతో $17,000 వరకు పెంచేశారు. దీంతో ఇప్పుడు ఆ కంటైనర్ కిరాయి ఖర్చు సుమారు $12,65,735కు పెరిగింది. అంటే ఇది 10 రెట్లు ఎక్కువగా పెరిగినట్లుగా అర్థం. దీంతో పాటు విమాన రవాణా ఛార్జీలు కూడా బాగా పెరిగాయి. పోయిన 2 ఏళ్లుగా విమానయాన రంగం అపారమైన నష్టాలు చవి చూస్తోంది. కోవిడ్ ఆంక్షల కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. వాటిని పార్కింగ్ చేసి ఉంచడానికి కూడా అపరిమితమైన ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు ఆ భారం కాస్త ప్రయాణికుల నుంచి టికెట్ల రూపంలో వసూలు చేస్తున్నారు. కోవిడ్ కారణంగా ఇళ్లకు వెళ్లిన విదేశీ డ్రైవర్లు మళ్లీ రాకపోవడంతో యూరోప్లో లారీ డ్రైవర్ల కొరత ఏర్పడింది. వారు లేక ట్యాంకర్లు మూలన పట్టడంతో నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. కొన్ని నెలల దాకా ఎంత చూసినా డ్రైవర్లు రాకపోవడంతో జనం పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. రవాణా నిలిచిపోవడంతో మాల్స్ లో సరుకులు నిండుకున్నాయి. కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. చక్కగా స్థిరపడిన ఎకో సిస్టమ్ చిందరవందరగా తయారైంది. అమెరికాలో రేవులు కిక్కిరిసిపోవడంతో డిసెంబర్లో రవాణా అంతరాయాలు కొంతవరకు సడలిస్తున్నట్లు కనిపించింది. అయితే ఒమిక్రాన్, భవిష్యత్తులో రానున్న కోవిడ్ వేరియంట్లు ఈ పరిస్థితిని వెనక్కి తీసుకుని వెళ్లే అవకాశం కూడా ఉంది. మహమ్మారి సమయంలో చాలా మంది ఉద్యోగాలను వదిలిపెట్టడం లేదా ఉద్యోగాలు మారటం లాంటివి జరిగాయి.
అమెరికాలో అయితే గ్రేట్ రిజిగ్నేషన్ పేరుతో వచ్చిన కొత్త తరహా ఉద్యమంలో భాగంగా యువత తమ జాబ్లకు గుడ్ బై చెప్పడం మొదలుపెట్టారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 40 లక్షల మంది తమ ఉద్యోగాలను వదిలిపెట్టినట్లు లేబర్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇది రికార్డు స్థాయిలో జరిగింది. దీంతో చాలా సంస్థలు డ్రైవర్లు, ఫుడ్ ప్రాసెసర్లు, రెస్టారెంట్లలో వెయిటర్ల లాంటి వాళ్ళని తిరిగి ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. 50 ప్రధాన యుఎస్ రిటైర్లతో నిర్వహించిన సర్వేలో ఖాళీ అయిన ఉద్యోగాలను పూరించేందుకు 94% మంది ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దీంతో సంస్థలు ఉద్యోగులను నియమించుకునేందుకు ఉన్నవారు కొనసాగేందుకు జీతాలను ఎక్కువగా ఇవ్వడం కానీ లేదా బోనస్ ఇస్తామని చెప్పడం కానీ చేస్తున్నారు. మెక్డొనాల్డ్స్, అమెజాన్ లాంటి సంస్థలు $200 నుంచి $1000 దాకా బోనస్లను సైతం ప్రకటించాయి. ఈ ఖర్చంతా తిరిగి వినియోగదారులపైనే పడుతోంది. వేతనాల పెరుగుదలే కొంతవరకు వస్తువుల ధరలను పెంచడానికి కారణమని నెక్స్ట్ అనే అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ అంటోంది. కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్టుగా అధిక ధరలకు మరో కారణం కూడా దాపురించింది. గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్న గ్లోబల్ వార్మింగ్ కూడా ఓ కారణమేనంటున్నారు. ప్రపంచంలో చాలా చోట్ల నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ద్రవ్యోల్బణానికి దారితీశాయి. ఐడా లాంటి హారికేన్లు గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా దాటిన నికోలస్ అమెరికా ఇంధన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బతీసి అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపించింది. ఈ వింటర్లో సంభవించిన పెను తుఫాన్ తర్వాత టెక్సాస్ లో అనేక ప్రధాన ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో మైక్రో చిప్స్ కోసం ఏర్పడిన డిమాండ్ కోసం ఎదురైన సమస్యలు మరింత పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే బ్రెజిల్లో కూడా కాఫీ ధర పెరిగింది. ఒక శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కరువు ఏర్పడటంతో కాఫీ పంటల దిగుబడి బాగా తగ్గింది. అత్యంత ఖరీదైన దిగుమతులు కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త వాణిజ్య నిబంధనలు యూరోపియన్ యూనియన్ నుంచి యూకేకు అయ్యే దిగుమతులను 2021 మొదట్లో పావువంతుకు తగ్గించాయి. ఈ ఏడాది యూకే నుంచి యూరప్ కు వెళ్లే యాత్రికులకు తిరిగి రోమింగ్ ఛార్జీల భారం పడుతోంది. చైనా వస్తువులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలు అధిక ధరల రూపంలో వినియోగదారులపైనే పడుతున్నాయి. 2019లో అమెరికా చైనా టెలికాం సంస్థ హువాయిపై విధించిన ఆంక్షలు అమెరికాలో సరఫరాదారులపైన, అంతర్జాతీయ వినియోగదారులపైన ప్రభావం చూపిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో వివిధ వ్యాపారాలకు ప్రభుత్వాలు అందించిన సహాయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు క్రమంగా నిలిపేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి సమయంలో ప్రజల ఖర్చు, అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో పన్నులు కూడా పెరిగాయి. ఇవన్నీ కలిపి జీవన వ్యయంపై నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జీతాలు మాత్రం ఎప్పట్లానే ఉన్నాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులను సంరక్షించేందుకు విధానాలున్నాయి. తక్కువ జీతాలు వచ్చే వారి కోసం కొన్ని సంక్షేమ పథకాలున్నాయి. ఇలాంటి పథకాలను అందించడం కూడా ముగుస్తూ ఉండటంతో ఇవి కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని కొంతమంది ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.